సారు, నా పేరు కత్తి మరియమ్మ, మా ఆయన పేరు కత్తి లక్ష్మయ్య. మేము అలవాల బసవయ్యకి అలవాల కృష్ణయ్యకి పొలం అమ్మినాం. ఆ ద్వారాగా ఇప్పుడు నేను చెప్పబోయేది ఏంటంటే అలవాల బసవయ్యకి అలవాల కృష్ణయ్యకి అమ్మినమని చెప్తున్నాం సారు. ఎన్ని ఎకరాలు అమ్మారండి? 2 ఎకరాల పాతికే. 2 ఎకరాల 25 కుంటలు అలవాల బసవయ్యకి అలవాల కృష్ణయ్యకి మీ సొంత పొలం అమ్మారు. అమ్మిను. ఎప్పుడు అమ్మారు? ఎన్ని సంవత్సరాలు అవుతుంది? మా ఆయన చచ్చి 25 సంవత్సరాలు అవుతుంది. అంతకాడికి ముందే 40 సంవత్సరాలు అవుతుంది సారు. ఒక 34 సంవత్సరాలు అయిద్దా? 30-40 సంవత్సరాలు అవుతుంది. ఇప్పుడు మరి మీకు ఆ భూమి ఎక్కడి నుంచి వచ్చింది? ఇప్పుడు ఒక చెన్నూరులో ఉన్న భూమి మీరు అలవాల బసవయ్యకి కృష్ణయ్యకి అమ్మిన అంటున్నారు కదా, అది మీకు వారసత్వంగా వచ్చిందా? మీ మామలదా? మీ తాత ముత్తాతలది? ఎవరు? మా తాతదే. మీ తాతదే. పంజారాయి మా తాత కొట్టిండు. ఆ పొలం కొట్టకుండా ఇంకొక పొలం ఉంది, అది మా తాతదే. మా పేరు. మీ పొలం అలవాల బసవయ్యకి అలవాల కృష్ణయ్య అన్నదమ్ములకి మీరు అమ్మారు. మేము అమ్మినము. మరి ఆయన పక్కన ఇంకొక ఆయన ఉన్నాడట కదా, కోట జమలయ్య, ఆయనకు కూడా అమ్మారా? ఇప్పుడు అదే విధంగా మా అమ్మగారు మరియమ్మ గారు ఇంకొక 30 కుంటలో ఏమో కోట జమలయ్య అనేట ఆయనకి అమ్మిన అంటున్నారు, నిజమేనా? కోట జమలయ్య, పెద్ద జమలయ్యకి అమ్మిను. ఎంత అమ్మారు? 30. 30 ఆయనకి అమ్మారు. ఒక 2 ఎకరాల 25 కుంటలేమో ఈ కృష్ణయ్యకి బసవయ్యకి అమ్మారు. అమ్మిను. ఇది అమ్మి మీరు 30-40 సంవత్సరాలు అవుతుంది. మీ ఆయన గారు చనిపోయి ఇక్కడికి 25 సంవత్సరాలు. అంటే అప్పుడు చనిపోయింది ఎప్పుడంటే 13వ తారీఖు 4వ నెల 2020 సంవత్సరంలోని మీ ఆయన గారు లచ్చయ్య అనేట ఆయన చనిపోయిండు. అంతేనా? అంతే. మీ భూమి అమ్మిన మాట వాస్తవమే, వాళ్ళు కొనుక్కున్న మాట వాస్తవమే. ఇక వాళ్ళు ఎట్ట పంచుకుంది మాకు తెలియదు. నమస్కారం. కత్తి గోపయ్య, కత్తి అంకయ్య. మీ పేరు, మీ ఊరు చెప్పు. మా ఊరు చెన్నూరు అండి. పేరు? కోట పెద్దాంలే. ఏం జరిగింది? పొలం కత్తి వాళ్ళ దగ్గర మేము బసవయ్య నేను పొలం కొన్నాం. కుట్నయ్యకి బసవయ్య ఇద్దరు కలిసి వాళ్ళిద్దరు అన్నదమ్ములు మేము కొన్నామండి. నేను 30 వాళ్ళు 2 ఎకరాలు. కత్తి అంకయ్య, కత్తి గోపయ్య, కత్తి లచ్చయ్య, వీళ్ళు 3 అన్నదమ్ముల దగ్గర వాళ్ళ తోడుకోళ్ళ 3 కూర్చోబెట్టి తీసుకున్నామండి. 40 ఏళ్ళు 35 ఏళ్ళ కింద. ఎంత తీసుకున్నారు? ఎవరు ఎంత తీసుకున్నారు? మేము 30కి కొన్నామండి, వాళ్ళు 2 ఎకరాలు కొన్నారు. ఎవరు వాళ్ళు 2 ఎకరాలు కొన్న వాళ్ళు? ఎవరు? వాళ్ళు బసవయ్య, వాళ్ళ కిట్న. వాళ్ళిద్దరు అన్నదమ్ములు 2 ఎకరాలు 25 కొన్నారు. మీరెంత కొన్నారు? 30 కుంటలు. 30 కుంటలు కొన్నారు. ఎవరి దగ్గర కొన్నారు? కత్తి గోపయ్య, కత్తి అంకయ్య, కత్తి లచ్చయ్య, వీళ్ళు 3 అన్నదమ్ములు. 3 దగ్గర కొన్నాం. మరి ఇప్పుడు ఈ కత్తి లచ్చయ్య అన్న ఆయన ఎవరు? కత్తి అక్కుల కొడుకు. కత్తి అక్కుల కొడుకు. ఇప్పుడు మా మామగారు మీరు మొత్తం కోడళ్ళ కూడా ఇష్టమయ్యి అమ్మారా? వాళ్ళ పేర్లు చెప్పు. ఒక ఆమె పేరు వద్దరమ్మ. ఆమె భర్త పేరేంది? గోపయ్య. ఇంకా ఇంకొక ఆమె పేరు సుందరమ్మ, ఆమె భర్త పేరు వెంకయ్య. ఇంకొక ఆయన పేరు మైసులు. మైసులు, ఆ పేరు సుందరమ్మ, చంద్రమ్మ. ఒక ఆయన పేరు లక్ష్మయ్య, ఆఖరే. మీ ఆయన పేరు లక్ష్మయ్య? లచ్చయ్య. నా భర్త పేరు లక్ష్మయ్య, నా పేరు మరియమ్మ. మీరు భూమి అలవాల బసవయ్యకి అలవాల కృష్ణయ్యకి కోట పెద్ద జమలయ్యకి అమ్మారు. వాళ్ళిద్దరికి 2 ఎకరాల 25 కుంటలు, వెనక 30కి అమ్మారు. 3 ఎకరాలు మొత్తం. ఇక ఇదంతా కూడా వాళ్ళు దున్నుకుంటూ ఉన్నారు. ఇక మీరు మీ ఆయన గారు ఇక్కడికి వచ్చినా చనిపోయింది, అక్కడే చనిపోయిందా? చనిపోయింది. ఏడే చనిపోయిండు. సరే, మీరేం చెప్పాలనుకుంటున్నారు?